నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। సమాజాభివృద్ధికి రోటరీ క్లబ్ చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమన్న రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్। పేద ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిన మహనీయుడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి। మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్। తెనాలి ఆర్టీసీ డిపో నుండి నూతనంగా 6 బస్సులు ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్। తెనాలి పట్టణంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు। సమాజాభివృద్ధికి రోటరీ క్లబ్ చేస్తున్న సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు। ఆదివారం రాత్రి తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత పట్టణంగా తెనాలి తీర్చిదిద్దేందుకు రోటరీ క్లబ్ సహకరించాలని అన్నారు। తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో రక్త నిల్వల పెంపుదలకు వైద్యశాల పరిరక్షణలో రోటరీ క్లబ్ సభ్యులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు। ప్రపంచవ్యాప్తంగా రోటరీ క్లబ్ చేస్తున్న సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు। క్లబ్ నూతన కార్యవర్గం నూతన ఆలోచనతోనూ బాధ్యతలతోనూ ముందుకెళ్లి మంచి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ నూతన కార్యవర్గ సభ్యులకు మంత్రి నాదెండ్ల మనోహర్ శుభాకాంక్షలు తెలిపారు। కొత్త ఐడియాస్, కొత్త విజన్ తోటి, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచనతోటి ఫ్యూచర్ గురించి మనం ప్లాన్ చేసుకున్నప్పుడు మన సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఆ విధంగానే పెరుగుతూ ఉంటుంది। 15-16 సంవత్సరాల క్రితం దేశంలో మొట్టమొదటిసారి మనం తడి చెత్త పొడి చెత్త తెనాలి మున్సిపాలిటీలోనే మొదలుపెట్టాం ఆ రోజున। కానీ ఈ ప్లాస్టిక్ని మనం ఎట్లా పొల్యూషన్లోకి తీసుకురాకుండా కలెక్షన్ చేయగలుగుతాం మన గార్బేజ్లో అనేది పెద్ద సమస్య। స్టార్టింగ్లో కొంతమంది కార్పొరేట్ కంపెనీస్ వచ్చారు, వాళ్ళు భారీగా ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి ఏదో మార్చేస్తామని అన్నారు। కానీ మన దేశంలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఏ నగరంలో చూసినా కూడా మనం ఆ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది। ఐ రిక్వెస్ట్ మన క్లబ్ని ఇంకొంచెం స్టడీ చేసి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కొంచెం స్టడీ చేసి స్థానికంగా మన మున్సిపాలిటీ తోటి మీరు కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకుని అవసరమైతే 1-2 నిపుణులు మనం ఆహ్వానించి తెనాలిని మనం ఎట్లా ప్లాస్టిక్ ఫ్రీ చేద్దాం అనే దానిపైన ఒక అధ్యయనం మీ క్లబ్ ద్వారా ముందు మొదలైతే బాగుంటుందని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను। మొన్న తెనాలి హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడ బ్లడ్ కొరత చాలా స్పష్టంగా కనబడుతుంది। నంబర్ ఆఫ్ బెడ్స్ పెరిగినాయి, ఇదివరకున్న 200 బెడ్స్కి ఇప్పుడు ఇంకో 100 బెడ్స్ మనకి యాడ్ అయినాయి। 300 బెడెడ్ హాస్పిటల్కి ట్రామా సెంటర్, క్రిటికల్ కేర్ ఇవన్నీ మనం పెంచుకుంటూ పోతున్నప్పుడు మన బ్లడ్ లెవెల్స్ అక్కడ ఖచ్చితంగా మనకి స్టాక్ పొజిషన్ పెరగాలి, ఆ విధంగా లేదు। అందులో బాగా నేను అడిగినప్పుడు డాక్టర్లందరూ కూడా చేయని చెప్పారంటే గతంలో ఒక మంచి స్టాక్ పొజిషన్ ఉండేది, ఈ రోజున అంత ఉండడం లేదు। కాబట్టి మిమ్మల్ని అది కూడా కన్సిడర్ చేయమంటున్నాను, ఎందుకంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ మనం ఏర్పాటు చేసి సంయుక్తంగా అందరం కలిసి చేస్తే ఎన్జిఓస్ని కూడా మనం ఇన్వాల్వ్ చేసుకుని మీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఒక షార్ట్ టర్మ్ గోల్గా నేను చెప్తాను, షార్ట్ టర్మ్ గోల్గా ఒక 1 రోజులు 2 నెలలపై మీరు చేయగలిగితే మన తెనాలి ఆసుపత్రిలో మరొకసారి మనం ఆ బ్లడ్ పొజిషన్, స్టాక్ పొజిషన్ మనం ఇంకా పెంచేటట్టు ఒక ఎన్జిఓగా మీరు ఎదుగుతూ ఉంటారు। కాబట్టి సమాజంలో మనం ఎదుర్కొనే అనేక సమస్యలపైన మీకు కూడా అవగాహన ఉంటుంది। ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా స్పందించే మనస్తత్వం మీ క్లబ్స్కి ఉంటాయి, మీ మెంబర్స్కి ఉంటారు। ప్రపంచవ్యాప్తంగా మీకు ఆ గుర్తింపు ఉంది। ఎక్కడైనా మనం శానిటేషన్ ఇష్యూస్ ఉంటే ఏ విధంగా దాన్ని మెరుగుపరచగలుగుతాం అనేది మీరు ఆలోచించుకొని తప్పకుండా మీరు ఇమీడియట్గా మన కమిషనర్ గారి నోటీస్కో, అక్కడ ఉన్న ఎంపీడీఓలకో, తహసీల్దార్ నోటీస్కో తీసుకొస్తే ఈ వ్యాధులు మరింత సోకకుండా మనం ఖచ్చితంగా కొంచెం ప్రొయాక్టివ్గా ఉండాలనేది నా అభిప్రాయం। అదేవిధంగా మనకి ఉన్న పబ్లిక్ హెల్త్ సెంటర్స్, అర్బన్ హెల్త్ సెంటర్స్, మనకున్న ప్రభుత్వ ఆసుపత్రి, వీటిని కూడా మీరు దయచేసి మీరు సందర్శించి మీ వంతు మీరు చేసే కార్యక్రమాల్లో అడాప్షన్ కూడా మీరు అక్కడ చేస్తే ఆ హాస్పిటల్ మీరు అడాప్ట్ చేసుకోగలిగితే కొంతవరకు చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను। సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ మీ సోషల్ మీడియాను ఉపయోగించండి। రోటరీ క్లబ్ ఇతర దేశాల్లో కానివ్వండి ఎవరైనా మంచి ఆలోచనతోటి యంగ్ ఎంటర్ప్రినర్స్ని పెంచే విధంగా ప్రాజెక్ట్స్ ఉంటే ఆ ప్రాజెక్ట్స్ మన దేశానికి, మన రాష్ట్రానికి, మన తెనాలికి తీసుకొచ్చే విధంగా మీరు కొంచెం సహకరించి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా ప్రభుత్వం నుంచి నా వంతు నేను మీకు అండగా నిలబడతాను, మీతో పాటు కలిసి
రోటరీ క్లబ్ పీడీజీ అన్నే రత్నప్రభాకర్, ఏజీ మల్లేని పెరుమాళ్లు మాట్లాడుతూ క్లబ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు మంచి ఉత్సాహంతో ఉన్నారని, పలు సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండటం సంతోషకరమని అన్నారు. క్లబ్ తెనాలి శాఖకు అన్ని విషయాల్లో సహకారం అందించడం జరిగిందని అన్నారు. అనంతరం క్లబ్ నూతన అధ్యక్షునిగా ఈదర శ్రీనివాసరావు, కార్యదర్శి డి మురళీకృష్ణ, ట్రెజరర్ రమేష్ కుమార్ బన్సాలి, డైరెక్టర్ల చేత అన్నే రత్నప్రభాకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. పలువురు నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రొటీరియన్స్ ఈదర వెంకట పూర్ణచంద్, కన్నెగంటి మురళీకృష్ణ, గుత్తా వెంకటరత్నం, డాక్టర్ డి రవీంద్రనాథ్, కె ఉపేంద్ర, జీవి నారాయణ, బత్తుల వెంకటేశ్వరరావు, పావులూరి రాంబాబు, నల్లూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ టైంలో కానివ్వండి, ఆ తర్వాత కానీ తెనాల్లో మన క్లబ్ ఉత్సాహంగా పనిచేస్తూ తెనాల్లో ఉన్నటువంటి సేవా సంస్థలన్నింటిలో కూడా ప్రథమ స్థానంలో తెనాల్లో నేడు నిలబడిందని చెప్పి గర్వంగా చెప్పగలం. మొదటి నుంచి కూడా ఈ క్లబ్తో పాటు ప్రయాణం చేసిన ఎంతోమంది నేటికి కూడా మద్దతుగా నిలబడుతున్నారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేడు 70 మందికి సభ్యులకి చేరుకుంటుంది. 62 మంది ఉన్నారు. ఈ సంవత్సరం మళ్ళీ చేరుతున్న వాళ్ళతోటి. సేవా సంస్థ అంటే మనకి ప్రతిరోజు అన్నిత్యం నిధులు కావాలి, అంటే డబ్బులు ఖర్చు పెట్టడానికి కావాలి. ఎవరో కూడా లేదు అనకుండా ఇంకా పెద్ద కార్యక్రమాలు చేపడితే కూడా మేమందరం కూడా నలుగురిని కలుపుకొని వచ్చి ఈ వేదితో పాటు ఉంటామని చెప్పి ఈ సేవా సంస్థతో పాటు రోటరీలో అందరూ మద్దతు తెలియజేస్తున్నారు. అదేవిధంగా పోయినేడు పావులూరు రాంబాబు గారి టైంలో వారి నుంచి ఈ సంవత్సరం ఈదర శ్రీనివాసరావు గారు, వారి ఈ సంవత్సరం రిటైర్ అయినటువంటి తెలుగు మాస్టర్ మన మురళీ మాస్టర్తో కలిసి మరిన్ని సేవా కార్యక్రమాలు, గ్లోబల్ గ్రాంట్ కూడా వీరి టైంలో చేసి తెనాలి పట్టణ ప్రజలకి ఒక చిరు కానుకగా మన రోటరీకి ఒక మంచి గుర్తుగా ఉండేటట్టుగా చేసేందుకు అందరూ కూడా సహకరించాలని. అన్నే రత్నప్రభాకర్ గారికి ఈ క్లబ్ వ్యవస్థాపకుడు పాల్ హారిస్ పురస్కారం అందించటం అనేది చాలా ఆనందం. మేము పెట్టిన ఫస్ట్ది మాకు చాలా ఇష్టడైన అన్నే రత్నప్రభాకర్ గారికి ఇచ్చుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. నాటకాల మీద ఉన్న అభిరుచితో రోటరీ కళా పరిషత్ ఏర్పరిచి ఈ కార్యక్రమానికి మీరందరూ కుటుంబ సభ్యులతో రేపు ఎల్లుండి జరిగే కార్యక్రమానికి మీరందరూ ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరూ తప్పక వస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డిస్ట్రిక్ట్ గవర్నర్ నామిని ఉదయ్ పిలాని గారు నాకు మాట చెప్పారు ఇక్కడికి వెళ్ళే ముందు. 20 పుష్ కార్డ్స్ అనేది తెనాలి రోటరీ క్లబ్కి వారి సౌజన్యంతో ఇవ్వడం అనేది జరుగుతుంది. అనేది దాదాపు 2,50,000 రూపాయలు వ్యయంతో కూడుకున్నటువంటిది. కమ్యూనిటీ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్లో భాగంగా 20 మంది కుటుంబాలకి అది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అలానే తెనాలి ఇప్పుడు కూడా ఒక గ్లోబల్ గ్రాంట్ చేయాలనేది చాలా కాలం మురళి అలానే మిగతా వాళ్ళందరూ అడగడం జరిగింది. తప్పకుండా ఒక మంచి కార్యక్రమం ఏంటనేది మీరు ఒక ప్రాజెక్ట్ని కనుక డెవలప్ చేస్తే తప్పకుండా రోటరీ ఫౌండేషన్ ద్వారా గ్లోబల్ గ్రాంట్గా దాన్ని చేయడం అనేది తప్పకుండా చేస్తాం. అది ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ అది. అలానే శరత్ చౌదరి గారు హైదరాబాద్ దగ్గర నుంచి 2024-25 సంవత్సరంలో గవర్నర్గా ఉండే సందర్భంలో 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వ్యయం అయ్యేటువంటి ఒక ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఐడెంటిఫై చేస్తే 50% మనం స్థానికంగా నిధులు సమకూర్చుకుంటే రోటరీ జిల్లా నుంచి ఇంకా అదనపు 50% నిధులను కూడా వారు ఇవ్వడానికి సంసిద్ధత ప్రకటించేశారు. కాకపోతే ఏంటంటే ప్రతిదీ ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్ అండి చేయాలి ఏదైనా సరే. అలా కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు మీరు కూడా ఆలోచించి దాన్ని కనుక రూపంలో తీసుకొస్తే తప్పకుండా మనం దాన్ని ఈ తక్కువ సమయంలో ఒక 4 ప్రాజెక్టులు మనం ముందుకు తీసుకెళ్ళి ఈ తెనాలి వైకుంఠపురం రోటరీ క్లబ్ని ఇంకొక ఆర్బిట్లోకి, ఇంకొక కక్షలోకి మనం దాన్ని తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి సహకారాన్ని ఆశిస్తూ జిల్లా నుంచి పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయని చెప్పి ముగిస్తున్నాను. సంక్షేమ పాలనకే సరికొత్త భాష్యం చెప్పి పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహానాయకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి అని తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి పురస్కరించుకొని ఆయనకు ధన్యవాదాలు అర్పించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను సోమవారం మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. తెనాలి రెండవ చౌక్ సమీపంలోని స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పార్టీ నేతలు పూలమాల వేసి ఘాన్యవాళర్పించారు. అనంతరం మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ రాజకీయాల్లో విలువలు విశ్వసనీయతకు నిలువుటద్దం స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డిని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పేద ప్రజలకు సంక్షేమాలు అందించిన గొప్ప వ్యక్తి ఆయన కొనియాడారు. పేద ప్రజల హృదయాల్లో ఆయన సంక్షేమరాజుగా చిరస్థాయిగా నిలిచిపోయారనుకున్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని అన్నారు. రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ఈ రెండు పదాలకి అర్థం చెప్పిన వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం, ఆ రాష్ట్రంలో ఉన్న పేదవాడి కోసం ఏ రకంగా ప్రభుత్వం పని చేయాలని పని చేసి చూపించిన గొప్ప మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించడానికి, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమాన్ని కొనసాగించడానికి ప్రధాన కారణం ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడికి, మధ్యతరగతి వాడికి రాజశేఖర రెడ్డి గారు చూపించిన గొప్ప పరిపాలన, సంక్షేమ పాలన. అందుకే ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు పేదవాడి ఎడల కన్న కలలని సాకారం చేసుకొచ్చాం. ఆరోగ్యం దగ్గర నుంచి వాడి జీవనోభృతి వరకు ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి పేదవాడికి సంక్షేమ పాలన అందించాం. రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆశయాల్ని, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ, ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు పేదవాడి పక్షాన నిలబడిద్దని, రాబోయే రోజుల్లో కూడా నిలబడతామని రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కేడర్ మొత్తం ఆయన ఆశయాల కోసం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాం. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయులుగా నిలిచిన గొప్ప నాయకుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వ నేతలు మహానేత విగ్రహాలను ధ్వంసం చేసే చర్యలు చేపట్టడం దురదృష్టకరమని అన్నారు. పట్టణ మండల పార్టీ అధ్యక్షులు మద్దాలి శేషాచలం, చెన్నుబోయిన శ్రీనివాసరావు, నాయకులు మన్నో ప్రభాకర్, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గొడవర్తి హరిరామ్, టి రఘురాం, అనిల్, నాయకులు తాడిపోయిన రమేష్, బుర్రెల దుర్గాప్రసాద్, ఆవుల కోటయ్య, కె నిర్మల, కటారి హరీష్, కుర్రా శ్రీను, కోలా వాసు, దేవ్ శ్రీనివాసరావు, అఖిదాస్ కిన్నకుమార్, పలువురు కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం. ఈ రోజున నాయకుడు అంటే పేద ప్రజలకి గుర్తొచ్చేది మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రజల మనసుల్లో ఒక దేవుడి గుడిలాగా సంపాదించుకున్నారంటే ఒక రాజశేఖర రెడ్డి గారి వల్ల అయింది. అలానే ఆయనకు తగ్గ తనయుడిలాగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల్లో మమేకమై అనేక సంక్షేమం అనేది ఇస్తా అన్నారు, ఇచ్చి చూపించారు. అలాంటి నాయకుడిని ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారని, అలానే ఈ రోజున టీడీపీ ప్రభుత్వం వచ్చింది. ఎంత దౌర్భాగ్యంగా పరిస్థితిలో ఉన్నామంటే ఒక దేవుడిలాగా కొలిసే ఆయన్ని ఈ రోజున శిలాఫలకాలనేది శిల్పాన్ని కూడా పగలగొడతాం దృష్టికి వచ్చింది. ఈ రోజున రాబోయే రోజుల్లో మాకు ఒక టైం అనేది వస్తుంది. ప్రజలందరూ కూడా టీడీపీ ప్రభుత్వం మీద తిరగబడే రోజులు కూడా వస్తుంది. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా మన రంగం చౌక్ దగ్గర ఉన్నటువంటి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి శివకుమార్ గారి ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన ఎక్కడున్న ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ జోహార్ వైఎస్ రాజశేఖర్. ఈ మహానేత పెట్టిన సంక్షేమం అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ ఏదో రూపంలో కొనసాగిస్తూ గుర్తింపు తెచ్చుకున్న మహానేత. ఇప్పటికి కూడా చిరస్థాయిగా 108 అంబులెన్సు రోడ్డు మీద కనిపించిందంటే ఆ మహానేత వైఎస్ఆర్ గారు గుర్తుకొచ్చే విధానం. ఆరోగ్యశ్రీ రూపకర్త. అలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేసి జన్మజన్మల ఈ మానవాళి ఉన్నంత వరకు ఈ రాజశేఖర రెడ్డి గారిని ఇలాగే గుర్తుంచుకుంటారని, ఆయన ఆశయ సాధనలో
అలాంటి కేడరు నడుస్తుందని, బతికుంటే ఇప్పుడు 75 సంవత్సరాల నుండి ఆ మహానాయకుడిని చూసుకొని పాలనలో ఉండేవాడు. దురదృష్టవశాత్తు చనిపోవటం వల్ల ఆయన అభిమానంగా ఆయనతో పాటు ఆయన కార్యక్రమాల్లో పాల్గొనే మనుషులుగా మేము ఎల్లకాలం ఈ రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమాన్ని ఇలాగే నిర్వహిస్తామని మీకు మనవి చేయొచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఒక ప్రత్యేకమైన పేదల పాలిట పెన్నిది. మరి ఆరోగ్యశ్రీ ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి పేదలందరికీ కూడా ఉచిత గుండె ఆపరేషన్లు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మరి హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో పాటు అగ్రవర్ణాల పేదలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేది కూడా ప్రవేశపెట్టి, అదేవిధంగా ప్రాజెక్టులు కానీ అన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కరికి చేయూతనివ్వడంలో ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారు. మరి ఆయన అడుగుజాడల్లోనే కూడా ఇలా రాజకీయ నాయకులందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ సెలవు తీసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ళు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాలతో నూతన రాజకీయాలకే నాంది పలికిన గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి పురస్కరించుకొని ఆయన ఘన్యవాళర్పించారు. తెనాలి మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘన్యవాళర్పించారు. అనంతరం తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చిన గొప్ప నాయకుడు స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి అని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ళు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన మహనీయుడు ఆయనను ప్రశంసించారు. రాజకీయాల్లో నూతన వరవడికి నాంది పలకడమే కాకుండా ఆదర్శంగా నిలిచిన స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని అన్నారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు పొన్నూరు నాగసూరి శశిధర్రావు స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ ఎం ప్రసాద్, నాయకులు కె బుల్లయ్య, భీమా రమేష్, బడుగు శ్రీను, ఎన్ మల్లికార్జునరావు, మాదాల పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జూలై 8 ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్లో ఒకరైనటువంటి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి. రాజశేఖర రెడ్డి గారు 1978లో శాసనసభకు ఎన్నికై అక్కడి నుంచి ఓటమి లేని, తిరుగులేని నాయకుడిగా ఎదిగి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక పదవులు అలంకరించి ఆ పదవులకు వన్నీ తెచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మన రాష్ట్రంలో సాంఘిక విప్లవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి. గుర్తుపెట్టుకోండి, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వైసీపీ పార్టీ నాయకుడు కాదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయేదాకా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తులోనే గెలిచాడు. ప్రతి ఇంట్లో, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల, మైనార్టీ వర్గాల ఇళ్లలో పువ్వులు విరజిమ్మినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే. అన్నిటికంటే ముఖ్యంగా నా మైనార్టీ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం, వాళ్ళకి 4% తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోనే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ఏ ముఖ్యమంత్రి వచ్చినా కొడుకుని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను అందిపుచ్చుకున్నానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత ఘోరంగా విఫలమయ్యిందో. వెనక కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ తిరిగి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఉండి కాంగ్రెస్ పార్టీకి రావాల్సిందిగా కోరుకుంటూ, మన ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి తిరిగి మీరందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తెనాలి ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం నూతనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన 6 నూతన బస్సులను రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం ప్రారంభించారు. నూతన బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్కు ఆర్టీసీ సిబ్బంది ఘన స్వాగతం పలికి పూలమాలతో, శాలువాలతో సత్కరించారు. అనంతరం నూతన బస్సులను ప్రత్యేక పూజలు చేసి రిబ్బన్ కట్ చేసి మంత్రి మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక ఇబ్బందులున్నా ముందుకు తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యమని తెలిపారు. గతంలో వర్షాలు పడినప్పుడు ప్రయాణికులు ఎదుర్కొన్న సమస్యలు తమ దృష్టికి వచ్చినప్పుడు కమిషనర్తో మాట్లాడి ఆర్టీసీ డిపోకు కావాల్సిన నివేదిక రూపొందించాలని సూచించినట్టు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో మాట్లాడితే వెంటనే స్పందించి బెంగళూరుకి 2 బస్సు సర్వీసులు, సూపర్ డీలక్స్ బస్సును మంజూరు చేసినట్టు తెలిపారు. రాబోయే నెల రోజుల్లో బెంగళూరుకు ఏసీ బస్సును తీసుకొచ్చి ఏర్పాటు చేస్తామని అన్నారు. తెనాలి నుండి విజయవాడ ప్రయాణం గత 5 ఏళ్లుగా రోడ్లు అధ్వానంగా ఉండటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడటం జరిగిందని అన్నారు.
తమ ప్రభుత్వ పరిపాలనలో రోడ్లు మరమ్మతులు ప్రారంభమయ్యాయని అన్నారు. ప్రస్తుతం నెల్లూరు డివిజన్లో 2వ స్థానంలో ఉన్న తెనాలి డిపో ఎట్టి పరిస్థితుల్లోనూ నెంబర్ 1 స్థానానికి వెళ్లే విధంగా దానికి కావాల్సిన సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తామని అన్నారు. దానికి తగ్గ ప్రణాళిక అంకిత భావంతో అధికారులు పనిచేయాలని సూచించారు. వర్షం పడినప్పుడు డిపోలో ఎదురయ్యే సమస్యను పరిష్కరిస్తామని మంత్రి మనోహర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిపిటిఓ ఎం రవికాంత్, డిఎం రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ బి శేషన్న, ఆర్టీఏ ప్రసాద్, డిఎస్పీ రమేష్ బాబు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు, ట్రాఫిక్ ఇన్ఛార్జ్ ఐజే ప్రసాద్, మెకానికల్ ఇన్ఛార్జ్ ఎన్ఏ నాయక్, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో మరొకసారి ఒక మంచి పండుగ వాతావరణం, ఆ వైభవం తీసుకురావడానికి అందరి కృషి ఉంటుంది. ఇంట్లో ఏదో నేను ఒక్కడిని కాదు, ప్రభుత్వం అన్నాక అన్ని వర్గాలకి ప్రతి ఒక్కరికి మేలు చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆలోచించారో ఆ ఆలోచనల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక లక్ష్యం. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, సభాపతిగా ఉన్నప్పుడు బెంగళూరుకి మనకి సర్వీసులు ఉండేవి తెనాలి నుంచి. కానీ 8 సంవత్సరాల నుంచి ఆ సర్వీసులు ఆపేశారని చెప్పారు. ఎంతోమంది యువత మన ప్రాంతం నుంచి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు దొరక్క ఇతర రాష్ట్రాలకి, ప్రత్యేకంగా కర్ణాటకకి, బెంగళూరుకి వెళ్ళినప్పుడు పాపం వాళ్ళు కనీసం సాటర్డే సండే తిరిగి వచ్చి వాళ్ళ గ్రామాల్లో, మన తెనాలి పట్టణంలో మన కుటుంబంతో గడపడానికి ఒక సౌకర్యం కల్పించాలని 8 సంవత్సరాల క్రితం నేను ప్రారంభించింది, మధ్యలో ఆపేశారు. సో అది తక్షణమే శాంక్షన్ చేయమని నేను చైర్మన్ గారిని కోరినప్పుడు ఆయన కూడా స్పందించి మనకి బెంగళూరుకి 2 బస్ సర్వీసులు సూపర్ డీలక్స్ ఇమీడియట్గా శాంక్షన్ చేసి ఈ రోజు నుంచి మనం అది ప్రారంభించుకోబోతున్నాం. నెల రోజుల్లోపే ఇంకొక సర్వీస్ బెంగళూరుకి ఏసీ బస్సు కూడా తీసుకొచ్చేటట్టు ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. బెంగళూరుకి వెళ్ళే బస్సు ఇక్కడ 5 గంటల ఇక్కడ మొదలైతే ఉదయం కల్లా బెంగళూరు చేరిపోతుంది. అందులో భాగంగా ఎప్పటికైతే గతంలో వర్షాలు పడినప్పుడు ఇక్కడ ప్యాసింజర్స్ ఎదుర్కొన్న సమస్యల గురించి నా దృష్టికి వచ్చినప్పుడు నేను ఇమీడియట్గా మన కమిషనర్ గారిని పంపించి జాగ్రత్తగా పరిశీలించి మనం తెనాలి ఆర్టీసీ బస్ డిపోల్లో ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రయాణికులకి సౌకర్యం ఇంకా పెంచగలుగుతాం అనే దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. తెనాలి బస్ డిపోకి అభివృద్ధి కార్యక్రమాలకి 30 లక్షల రూపాయలు కావాలని చెప్పారు. అది కమిషనర్ గారు కూడా గతంలో వచ్చి అంచనా వేశారు. ఆ 30 లక్షల రూపాయలు కూడా నెల రోజుల్లోపే నేను శాంక్షన్ చేయించి మనకి అద్భుతంగా మన డిపోని గతంలో ఉన్న పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా నా వంతు నేను మీతో పాటు నేను కృషి చేస్తాను. నెల్లూరు డివిజన్లో తెనాలి ఈరోజు 2వ స్పాట్లో ఉంది. నేను ఇప్పుడే చెప్పాను డిఎం గారికి, ఆర్ఎం గారికి, ఎట్టి పరిస్థితుల్లో కూడా నెల రోజుల్లోనే మనం నంబర్ 1 స్థానానికి వెళ్ళాలి మన తెనాలి డిపో. దానికి కావాల్సిన సహకారం, సహాయం మీ అందరం కూడా ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉంటాం. ప్రతి నెల దాదాపు 1.5 కోటి రూపాయలు మనకి ఇక్కడి నుంచి మనం రెవెన్యూ మూవ్ చేయగలుగుతున్నాం. ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే సర్వీసెస్ కూడా ఇంకా తీసుకురావాలి. సో తప్పకుండా కొంచెం ఆలోచించి ఎక్కువ మంది ప్రయాణికులకు ఉపయోగపడే సర్వీసెస్ తప్పకుండా రాబోయే రోజుల్లో దాన్ని టేకప్ చేస్తాం. కానీ ఖచ్చితంగా తెనాలి నియోజకవర్గం ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా మార్చాలి. దానికి మీరందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీ విలీనం అయినాక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా మీ వంతు మీరు మన రెవెన్యూ పెంచేటట్టు, అదేవిధంగా మన సౌకర్యాలు ఇంకా మెరుగుపరిచేటట్టు దయచేసి మీరు అందరూ కూడా కృషి చేసి విజయవంతం చేయమని ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. మరి ముఖ్యంగా తెనాలి బెంగళూరు సూపర్ లగ్జరీ సర్వీసెస్ గత కాలంలో మరి డిపో నుంచి నడిచేవి కొన్ని కారణాల వల్ల మరి తీసివేయడం జరిగింది. మరలా అట్లాంటి సర్వీస్ని పునరుద్ధరించాలని మరి గౌరవ మంత్రి గారు చెప్పిన వెంటనే మరి మనకి హెడ్ ఆఫీస్ నుంచి కూడా 2 కొత్త బస్సులు అవడం ఇవన్నీ కూడా మరి మంత్రి గారి చలం వల్ల ఇవన్నీ కూడా మనకి సాధ్యం అవుతా ఉన్నాయి. ఏపీఎస్ఆర్టీసీకి ఇప్పటికీ 93 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఏపీఎస్ఆర్టీసీ పుట్టి మరి 93 సంవత్సరాల నుంచి కూడా మీ అందరి ఆదర అవమానాలతో ఇంత ముందుగా సాగుతుందంటే మరి ముఖ్యంగా ఆర్టీసీలో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా మరి కష్టపడి పనిచేయబట్టి ఈ సంస్థ 93 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ ముందుకు పోతా ఉంది. మరి ఆర్టీసీ సంస్థ అంటే ప్రజలకు అభిమానం ఉంది. మరి అలాంటి అభిమానమైన సంస్థను ఇంకా ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత ఉంది. మరి మున్ముందు కూడా మన గౌరవ మంత్రివర్యులు గారు సూచనలు, సలహాలు పాటిస్తూ ఎప్పటికప్పుడు మన ఆర్టీసీని, తెనాలి డిపోని మరి అభివృద్ధి పదంలో మనం నడిపిస్తామని చెప్పేసి మన తెనాలి డిపో కళ బెంగళూరు సర్వీస్ అనేది గత 8 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాం రావట్లేదు. సార్ వచ్చి 4 రోజుల్లోనే వెంటనే బెంగళూరు సర్వీస్ వచ్చింది. దాని సందర్భంగా తెనాలి డిపో నుంచి సార్కి అందరూ కుట్రలు తెలుపుకుంటా ఉన్నాం. కాబట్టి ఇక ముందు కూడా ఆర్టీసీని ఇంకా డెవలప్ చేస్తారని, వారు చెప్పిన విధంగా మనందరం పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
దశాబ్దాల చరిత్ర కలిగిన తెనాలి మహిళా మండలి భవనం ప్రభుత్వ పరం కానుంది. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. వివరాల్లోకి వెళితే తెనాలి కొత్తపేటలోని మహిళా మండలి భవనం 1967 సంవత్సరంలో డాక్టర్ చల్సాని ఝాన్సీ వాణి నేతృత్వంలో ఏర్పాటు కాగా నేడు ఆ భవనానికి వచ్చే వారి సంఖ్య అంతంత మాత్రంగానే ఉండటంతో నిర్వాహకులు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో భవనాన్ని ప్రభుత్వానికి అందజేసే ప్రక్రియను చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం మంత్రి మనోహర్ భవనానికి చేరుకుని నిర్వాహకులతో పలు అంశాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా మహిళా మండలి భవన నిర్వాహకులు డాక్టర్ ఎం కస్తూరిబాయి మాట్లాడుతూ 1967లో దాతల సహాయ సహకారాలతో స్థాపించిన మహిళా మండలి భవనం నేటి పరిస్థితులకు అనుగుణంగా లేకపోవడంతో నిరాదరణకు గురవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భవనాన్ని ప్రభుత్వానికి అందజేస్తే ఉపయోగకరంగా ఉంటుందనే భావనతో స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్కి భవనాన్ని ప్రభుత్వానికి అందజేసే ప్రక్రియ చేపట్టినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న, మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ గోగినేని ఉమా, పలువురు సభ్యులు పాల్గొన్నారు. 1967 సంవత్సరంలో డాక్టర్ చల్సాని ఝాన్సీ వాణి గారు దీన్ని నిర్మింపజేశారండి డోనర్స్ సహకారంతో. అప్పుడు ఇది 514 గజాలండి స్థలం. దీన్ని మున్సిపల్ ఇంజనీరు వీళ్ళంతా చాలా కోఆపరేట్ చేస్తూ ఆమె ఈ బిల్డింగ్ కట్టడం జరిగిందండి. చాలా సంవత్సరాలు ఆమె మహిళా మండలి ప్రెసిడెంట్గా ఉన్నారు. తర్వాత సీనియారిటీ ప్రకారం ఒకళ్ళు మారుతూ వచ్చారు. నా టర్న్ వచ్చిన తర్వాత ఎంపీ ల్యాడ్స్తో పైన వేశారండి. తర్వాత చాలా సంవత్సరాలు నడిపాం కానివ్వండి, బాలకేంద్ర కూడా పెట్టి తర్వాత సభ్యులు రాకపోవటం ఉండటంతో అది నిరుపయోగంగా ఉంది. అందుకని నేను గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయదలిసి వాళ్ళు దేనికైనా ఉపయోగించుకుంటారు, వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నేను మనోహర్ గారిని కాంటాక్ట్ చేస్తే ఆయన వాళ్ళు వచ్చి చూడటం జరిగిందండి. అంటే ప్రైవేట్ వ్యక్తులు చేస్తే ఇది ఏం చేస్తారో, ఈ బిల్డింగు ఇది కబ్జా చేస్తారేమో అని చెప్పే ఉద్దేశంతో నేను గవర్నమెంట్కే హ్యాండ్ ఓవర్ చేస్తున్నానండి. ఎందుకంటే మనకు న్యాయం జరుగుద్ది గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తే. మాజీ కౌన్సిలర్ వాసీ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బొమ్మిశెట్టి లక్ష్మీకుమారి జన్మదినోత్సవ వేడుకలను మన ఇల్లు వృద్ధాశ్రమంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బొమ్మిశెట్టి లక్ష్మీకుమారి జన్మదినోత్సవ వేడుకలు మన ఇల్లు వృద్ధాశ్రమంలో ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులు అందజేశారు. అనంతరం వృద్ధాశ్రమంలో మదర్ తెరీసా ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో లక్ష్మీకుమార్ చేత జన్మదినోత్సవ కేకును కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నలిగాల సురేష్ జ్ఞాపకార్థం ధర్మపత్ని ఎస్తేర్ రాణి, కుమారుడు సురేష్లు వృద్ధాశ్రమంలో ఆశ్రమవాసులకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీటీవీఎస్ నారాయణ, కొత్త రామారావు, లక్ష్మీనారాయణ, మాధవ, రమాదేవి, వరప్రసాద్, చిన్నార సత్యనారాయణ, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. బొమ్మిశెట్టి లక్ష్మీకుమారి గారి జన్మదినం జరుపుకోవడం, అది కూడా ఇంతమంది అమ్మల మధ్య జరుపుకోవడం మరి ఎంతో సంతోషంగా ఉంది. ఆమెకి ముందుగా నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళకి హ్యాపీగా ఉండటం కోసం వారి జ్ఞాపకార్థంగా ఈరోజు మన ఇల్లు వృద్ధాశ్రమం నందు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. అలాగే మిగతా వారు కూడా సొసైటీలో వాళ్ళ పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, పెద్దల జ్ఞాపకార్థంగా కానీ సేవలు అందిస్తూ ఉంటే. తెనాలి పట్టణంలోని యువ క్రికెట్ అకాడమీకి చెందిన పలువురు క్రీడాకారులు అండర్-12 విభాగం తమిళనాడులోని T20 మ్యాచ్లో అద్భుత ప్రతిభ కనపరిచి తెనాలికి విచ్చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం క్రీడాకారులకు ఘన స్వాగతం పలికారు. తెనాలి పట్టణంలోని యువ క్రికెట్ అకాడమీకి చెందిన పలువురు క్రీడాకారులు అండర్-12 విభాగంలో తమిళనాడు T20 మ్యాచ్లో రాణించి ఉత్తమ ప్రతిభను కనపరిచిన నేపథ్యంలో ఆదివారం రాత్రి క్రీడాకారులకు తెనాలి రైల్వే స్టేషన్లో ఘనంగా స్వాగతం పలికారు. అకాడమీ కోచ్ మాలిక్, ఇన్ఛార్జ్ వినోద్ క్రీడాకారులను, అభిమానులు సత్కరించి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా కోచ్ మాలిక్ మాట్లాడుతూ అండర్-12 విభాగంలో తమిళనాడు T20 మ్యాచ్లో అకాడమీకి చెందిన 7 క్రీడాకారులు ప్రతిభ కనపరచడం సంతోషకరమని అన్నారు. అలాగే ఇండో నేపాల్ T20 సిరీస్కు సౌత్ జోన్ ఇండియా అండర్-12 విభాగం జట్టుకు 7 క్రీడాకారులు ఎంపిక కావడం జరిగిందని అన్నారు. 2016 నుండి అకాడమీకి చెందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణమని అన్నారు. యంగ్ జనరేషన్ టీం అధ్యక్షులు సాదిక్, నాగిశెట్టి సాయి చరణ్లు అకాడమీ కోచ్ను, క్రీడాకారులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. గత 2 రోజుల క్రితం చెన్నైలో జరిగినటువంటి అండర్-12 పాండిచ్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరి ఈ భాగాల్లో జరిగిన మ్యాచ్లకి మరి యువ క్రికెట్ అకాడమీ టీము అసోసియేషన్ నుంచి మరి స్టేట్ లెవెల్ మ్యాచెస్కి పిల్లలు వెళ్ళడం జరిగింది. ఈ మ్యాచెస్లో మరి చాలా చక్కగా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా మరి అదేవిధంగా బెస్ట్ కీపర్ గాను, అదేవిధంగా బెస్ట్ బౌలర్ గాను 3 ప్లేసెస్ మనకే రావడం జరిగింది. దాంతోపాటు ఒక 3 మెంబర్స్ బెస్ట్ 50గా మరి టోర్నమెంట్లో హైయెస్ట్ స్కోర్తో మరి బాను ఓవరాల్గా
6 to 7 మెంబర్స్ మరి రేపు అక్టోబర్లో జరగబోయేటువంటి ఇండో నేపాల్ మ్యాచెస్కి సౌత్ ఇండియా టీం తరఫు నుంచి మరి మా అకాడమీ పిల్లలు సెలెక్ట్ అవ్వడం చాలా గర్వకారణం. దానికి అనుగుణంగా మరి ఈరోజు యువ క్రికెట్ అకాడమీ పేరెంట్స్ కానివ్వండి, మా ఫ్రెండ్స్ సర్కిల్ నాగిశెట్టి సాయి చరణ్, అదేవిధంగా సాదిక్, ఈ కార్యక్రమానికి ముఖ్య కార్యక్రమైనటువంటి మరి పేరెంట్స్ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన తెనాలి పట్టణం నుంచి స్టూడెంట్స్ అందరూ తెనాలి నుంచి చెన్నై వెళ్ళి అక్కడ మ్యాచెస్ ఆడి బాగా పర్ఫామ్ చేసి అలానే అండర్-12 కేటగిరీలో ఇండో నేపాల్ క్రికెట్ సిరీస్కి సెలెక్ట్ అవ్వడం అనేది చాలా గొప్ప కారణం. అలానే ఇది మన తెనాలికి ఎంతో ప్రాముఖ్యతని వహిస్తుంది. అలానే ఈ పిల్లలందరూ రానున్న రోజుల్లో కూడా ఎంతో బాగా ఆడి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను కొండవీటి సేవా సమితి తెనాలి వారి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి పట్టణానికి చెందిన కొండవీటి సేవా సమితి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి రండంగ్ చౌక్ సమీపంలోని స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘన్యవాదాలర్పించారు. అనంతరం సేవా సమితి గౌరవ అధ్యక్షుడు కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లోని పేద ప్రజలకు మహనీయునిగా పిలుచుకునే నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డిని పేర్కొన్నారు. ఆయన మరణాంతరం కొండవీటి సేవా సమితి ఆధ్వర్యంలో ఆనాటి డిప్యూటీ స్పీకర్, నేటి మంత్రి నాదిన మనోహర్ అనుమతితో రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. త్వరలోనే రాజశేఖర రెడ్డి ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని ఆధునీకరించినట్టు తెలిపారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు ఉయ్యూరు సంజీవరెడ్డి, సెక్రటరీ మెట్టా శ్రీనివాసరెడ్డి, ట్రెజరర్ కె చెన్నారెడ్డి, సభ్యులు శ్రీనివాసరావు, ఉడుముల చిన్నబాలకోటిరెడ్డి, వాకా పేర్రెడ్డి, భీమవరపు మాధవరెడ్డి, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. ఆ మహానాయకుడు చనిపోయి దాదాపు ఇప్పటికి 15 సంవత్సరాలు కావచ్చింది. అయినా కానీ ప్రతి పేదవాడు, ప్రతి వైఎస్ఆర్ పార్టీ వయస్సు అభిమానులు గుండెల్లో ఇంకా ఆయన బతికే ఉన్నాడు. 75వ జయంతి రాజశేఖర రెడ్డి గారిది ఈరోజు ఈ తెనాలి పట్టణంలో రంగ చౌకు 34వ వార్డులో ఈ కార్యక్రమం రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కొండవీటి సేవా సమితి మా తోడు రెడ్లు సంఘం మొత్తం నాయకులందరూ వచ్చారు. ఈ 2009-2010 రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఆవిష్కరణకి ఆనాడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న మన శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ గారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత విగ్రహం కోసం మేము పర్మిషన్ అడిగాము. ఆయన మంచి మనసుతో ఆ రోజు కొండవీటి సేవా సమితి రెడ్ల సంఘం తరపున ఈ స్థలం కేటాయించారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి. అంటే కొండవీటి సేవా సమితి తరపున ఆ రోజు డబ్బులు కమిటీ పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఆవిష్కరణ చేశారు. అట్లాగే కొత్తగా మున్సిపల్ రంగ చౌకు అమరవీరుల స్తూపానికి సంబంధించి రాజశేఖర రెడ్డి పార్క్ కింద ఈ పార్క్ 20 లక్షల రూపాయలు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. అలాగే రాజశేఖర రెడ్డి విగ్రహానికి సంబంధించి ఇప్పుడు కూడా దాదాపు 5 లక్షల రూపాయలు మా సొంత నిధులతో కొండవీటి సేవా సమితి తరఫున ఇది నిర్మించాము. అంటే దీంట్లో 80% పనులు పూర్తయిపోయినాయి, ఒక 20% పనులు పెండింగ్గా ఉన్నాయి. దాదాపు ఇది 300 గజాల స్థలం ఉంది. రంగ చౌకు అమరవీరులకు సంబంధించి కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ అంత చాలామంది దాదాపు పెద్దవాళ్ళు వచ్చి కూర్చోవడానికి ఆహ్లాదకరంగా ఉండేట్టుగా మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తూ ఉంది. కాబట్టి అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. 75వ జన్మదినోత్సవం సందర్భంగా కొండవీటి సేవా సమితి తరఫున ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, దానికి అందరం కూడా పుష్పమాలలో అలంకరించి నమస్కరించుకోవడం చేశాం. ఎవరికి అభిమానం ఉన్నవాడికి వాళ్ళు నమస్కరించుకుంటారు, గౌరవించుకుంటారు. దాన్ని ఎక్కడా కూడా మనం తప్పు పట్టకూడదు. రోజు పేపర్లో చూస్తుంటాం విగ్రహాలు పడగొట్టాలు, కొట్టుకోవడాలు, తన్నుకోవడాలు, ఇదంతా కూడా దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. మన వాళ్ళు పెద్దలు చెప్తారు, హింసను పెంచుతుంది కానీ తగ్గించదు. ఇలాంటి పిచ్చి పనులు ఎవరు చేసినా కూడా అది సమాజాన్ని తప్పుదారి పట్టించినట్లు ఉంది. అలాంటి పనులు చేయకూడదు. ఎవరైనా ఏ విగ్రహమైనా సరే పెట్టుకోవచ్చు, నమస్కరించవచ్చు, గౌరవించుకోవచ్చు. దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఆ విగ్రహాలను పగలగొట్టడమో, ఆ దండం పెట్టినోడు కొట్టడమో ఇవన్నీ కూడా చాలా పిచ్చి పనులు. ఇలాంటి వాటిని ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్రేమ పెళ్లి కనిపెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల సంఘర్షణ ఇతివృత్తంగా అభినయ ఆర్ట్స్ గుంటూరు వారు ప్రదర్శించిన ఇంద్రప్రస్థం నాటిక ఆద్యంతం ప్రేక్షకులను ఆలోచింపజేసింది.
తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం వేదికగా రోటరీ కళా పరిషత్ ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో సోమవారం సాయంత్రం ప్రథమ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు ఆహ్లాదభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. రొటేరియన్ అన్ని శివకుమారి జ్యోతి ప్రజ్వలనతో ఆహ్వాన నాటికల పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రారంభ కార్యక్రమంలో పాల్ హారిస్ పురస్కార గ్రహీత అన్ని రత్న ప్రభాకర్, ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఈదర వెంకట పూర్ణచంద్, ఈదర శ్రీనివాసరావు, వెంకటరత్నం, కన్నెగంటి మురళి, తాళ్ల రాజశేఖర్ రెడ్డి, ఐనల మల్లేశ్వరరావు తదితర రోటరీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం స్నిగ్ధ రచనకు రవీంద్రారెడ్డి దర్శకత్వం వహించి నటించిన ఇంద్రప్రస్థం నాటిక ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆలోచింపజేసింది. లీలామోహన్ సంగీతం నాటిక ఇతివృత్తానికి, కళాకారుల హావభావాలకు చక్కని సహకారంగా కొనసాగింది. నాటిక అనంతరం పాల్ హారిస్ పురస్కార సభ ఈదర పూర్ణచంద్ అధ్యక్షతన జరిగింది. రోటరీ సంస్థలో విశిష్ట సేవలు అందించే వారికి ఇచ్చే అరుదైన అవార్డును అన్ని రత్న ప్రభాకర్ కు అందజేశారు. మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నప్రేని రాజకుమారి, రొటేరియన్ డాక్టర్ సోమవరపు వెంకటప్రసాద్, తాళ్ల రాజశేఖర్ తదితర రోటరీ సభ్యుల సమక్షంలో ప్రభాకర్ ను ఘనంగా సత్కరించారు. అనంతరం చైతన్య కళాభారతి కరీంనగర్ వారి స్వప్నం రాల్చిన అమృతం నాటిక, హైదరాబాద్ వారి అందిన ఆకాశం నాటిక ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమాన్ని రోటరీ సభ్యులు పర్యవేక్షించారు. ఈ ప్రథమ నాటక పోటీలను ఈ సంవత్సరం ప్రారంభించుకోవటం ఒక సంతృప్తి అయితే, మా రోటరీ క్లబ్ తరపున రోటరీ వ్యవస్థాపకుడు పాల్ హారిస్ పురస్కారాన్ని మాకు ఇష్టడైన ఈ రోటరీలో మాకు ఒక దశ దిశ నిర్దేశించి మాకు సహకారం అందిస్తున్న మా అన్నయ్య రత్న ప్రభాకర్ గారికి ఇచ్చుకోవటం అనేది చాలా ఆనందం. అసలు రోటరీ క్లబ్ అంటే మనకి గుర్తొచ్చేది ఒకటే. అంతకుముందు మనం పోలియో వాళ్ళని చాలామందిని చూస్తాం, పోలియో వ్యాధి వచ్చిన వాళ్ళని. కానీ ఈరోజు పోలియో అనేది లేదు. అటువంటి పోలియోని ప్రపంచంలోనే తరిమిన సంస్థ ఈ రోటరీ క్లబ్. అటువంటి రోటరీ క్లబ్లో మేము మెంబర్స్గా ఉండి ఈ పట్టణానికి కానీ మన చుట్టుపక్కల ప్రదేశాలకు కానీ సేవ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. రోటరీ కళా పరిషత్ తెనాలి మరియు ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ తెనాలి వారి సంయుక్త ఆధ్వర్యంలో నాటక పోటీల్లో అన్ని రత్న ప్రభాకర్ గారిని సన్మానించుకోవడం ఇది నాకు చాలా ఆనందించదగిన విషయం. నేను ప్రతిరోజు 100 మంది మీట్ అయినా కూడా నాకు 10 మంది పేరు కూడా గుర్తుండవు. అటువంటివి 4500 మంది మెంబర్స్ని ఆయన గుర్తుపెట్టుకొని వాళ్ళ బర్త్డే అయితే వాళ్ళు స్వయంగా వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ మ్యారేజ్ డే అయితే వాళ్ళు స్వయంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆశీర్వాదం చెప్పి వాళ్ళకి బెస్ట్ విషయం చెప్పుతూ ఉన్నటువంటి వ్యక్తి ఒక అన్యరత్న ప్రభాకర్ గారు మాత్రం. ఆయనకి ఈ పాల్ హారిస్ అవార్డు ఇవ్వడం, అది తెనాలి వైకుంఠపురం క్లబ్ వారు చేస్తుండడం, ఇది ఆయనకి ఈ అవార్డు రావడం, ఇవ్వడం, చేయడం చాలా చాలా ఆయన దానికి తగిన వ్యక్తి అని ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను. ఈదర పూర్ణచంద్ గారి యొక్క సహకారంతో మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ నాన్నగారి పేరుతో ఈ అవార్డ్స్ ఇవ్వటం కూడా చాలా గొప్ప విషయం. నటన అనేటువంటిది జీవితమే ఒక నాటక రంగం. దానిలో మనం పాత్రధారులు సూత్రధారులు అంటారు. అన్నిటికన్నా మంచి సినిమా కన్నా కూడా నాటకం చాలా కష్టం అండి. కాబట్టి చాలా బాగా నటించారు. వారికి మంచి భవిష్యత్తు ఉందండి. వారికి అభినందనలు. మా పూర్ణచంద్కి మరొకసారి అభినందనలు. నందలపేటకు చెందిన స్వర్గీయ మామిడాల సీతా మహాలక్ష్మి జ్ఞాపకార్థం ముగ్గురు మనవరాళ్లు వెంకట శివ నీలిమ, వెంకట శివ నివేదిత, వెంకట శివ నిశాంతి 50,000 రూపాయల నగదును పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేశారు. బ్రాహ్మణ సంఘ నాయకుల చేతుల మీదుగా ఆర్థికంగా వెనుకబడిన ఇంజనీరింగ్ విద్యార్థులకు సోమవారం నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మామిడాల వెంకట శివ నివేదిత మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరూ చదువు ఆపకూడదు అనే సంకల్పంతో నాయనమ్మ సీతా మహాలక్ష్మి స్ఫూర్తిగా ఆమె జ్ఞాపకార్థం ఈ స్కాలర్షిప్స్ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత లక్కరాజు లక్ష్మణరావు మాట్లాడుతూ ఉన్నతమైన ఆశయాలు కలవారు ఏ పని చేస్తారో దానినే ఇతరులు అనుసరిస్తారు అన్నట్లుగా ఇప్పుడు నివేదిత సిస్టర్స్ పేద విద్యార్థులకు విద్య నిమిత్తం ఆర్థికంగా సహాయం చేయటం సంతోషకరమన్నారు. తమ ద్వారా ఈ కార్యక్రమం చేయటం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
కొడవటికంటి కుమార్ మాట్లాడుతూ త్వరలోనే ఇదే స్ఫూర్తితో ల్యాప్టాప్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ నాయకులు పోతావజ్జుల పురుషోత్తమ శర్మ, త్రిపురారి భట్ల దత్తాత్రేయ శాస్త్రి, పరాశరం వెంకట రామగోపాల్, వడ్లమాని ఉమామహేశ్వరరావు, చెన్నాప్రగడ శ్రీనివాస్, దావులూరి శ్యామ్, కొడవటికంటి కుమార్, లక్కరాజు లక్ష్మణరావు, మామిడాల జ్ఞాన ప్రసూనాంబ, మహావాది సువర్ణ, పరాశరం లక్ష్మీ పద్మావతి, మాగంటి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. యజ్జదాచరతి శ్రేష్ఠ సత్సదేవేతరే జనా సయ ప్రమాణం కురితే వేదస్తదనువర్తతే అన్నట్టుగా శ్రేష్ఠులు దేన్ని ఆచరిస్తారో మిత్రులు కూడా దాన్ని అనుసరిస్తారని ఆమె ఒక అడుగు ముందుకేసి విద్య వలన ఉండేటువంటి ప్రయోజనాలను ఆమె వృత్తిరీత్యా కూడా గ్రహించారు కనుక ఆ పేద విద్యార్థులు విద్యకు పేదరికం అడ్డు కారాదని వితరణ చేయడానికి ముందుకు రావటం, ఒక్కొక్కరికి 5,000 చొప్పున వారి నాయనమ్మ గారి అయినటువంటి సీతామహాలక్ష్మి గారి జ్ఞాపకార్థం వారి మాటకు అనుగుణంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం, మీ విశ్వసనీయత, నిబద్ధత, అర్హతగా మీ ద్వారా మాత్రమే ఈ కార్యక్రమం జరగాలని చెప్పి మా మీద అత్యంత విశ్వాసం ఇచ్చినందుకు ముందుగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, దీనివల్ల విద్య వల్ల చదువుకొని సమాజం స్థాపనకు లేదా పౌర సమాజంలో ఒక గౌరవప్రదంగా బతకడానికి విద్యాధనం సర్వధనం ప్రధానం అన్నట్లుగా ఆ విద్యార్థులు గ్రహించి ఈ వితరణను ఉపయోగించుకొని మంచి పౌరులుగా తయారై మరి సోదరి నివేదిత గారి యొక్క ఆశయానికి, సీతామహాలక్ష్మి గారి ఆశయాలకు అనుగుణంగా వ్యవహరిస్తారని ఆశిస్తూ, ఈ విధంగా పేద బ్రాహ్మణులకు సహాయం చేయడం అనేది ఎంతో గొప్ప విషయం అండి. ఇటువంటివి ఇంకా ముందు ఇంకా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాము. వారి యొక్క చదువులో కానీ వారి యొక్క ఉన్నతిలో కానీ భాగస్వామ్యం మాకు చాలా ఆనందంగా ఉంది. ముందు ఇటువంటి కార్యక్రమాలు వీరి యొక్క స్ఫూర్తి ఇంకా పెరగాలని, ల్యాప్టాప్స్ కూడా ఇద్దామని చెప్పేసి కూడా అనుకుంటున్నాను. నేను ముందు కూడా ఇటువంటివి ఇంకా జరుగుతాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రాహ్మణ సేవా సమితి తరఫున నేను వాళ్ళ చేసిన ప్రోగ్రామ్స్ చాలా కూడా గమనించాను. దాని స్ఫూర్తిగా ఈరోజు నేను మా నాయనమ్మ గారి ఆబ్దికం సందర్భంగా పేద బ్రాహ్మణులకి ఒక 5 కన్నా కనీసం నా వంతు ధర్మంగా నేను చేయాలనుకుంటున్నాను. అంటే విద్య అనేది ప్రతి మనిషికి ఒక ఉద్యోగం సంపాదించడమే అనే కాదు, ఒక జ్ఞానం అనేది సముపార్జన కోసం ప్రథమ మెట్టు అయి ఉంటుంది. కాబట్టి నాకు అనిపించింది ఇవాళ ఆవిడకి గుర్తుగా ఈ పని చేద్దామని. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెనాలి పట్టణ పురవీధులలో శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ నెల 9వ తేదీన మంగళవారం విశేషంగా నిర్వహించనున్నట్లు సింహ గౌరదాసు తెలిపారు. స్థానిక నాజరుపేటలో వేయించేసి ఉన్న ఇస్కాన్ టెంపుల్ ప్రాంగణంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంగళవారం పట్టణంలో నిర్వహించే శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రాధాన్యతను ఇస్కాన్ ప్రతినిధి సింహ గిరిదాస్ వివరించారు. పట్టణంలో వివిధ కూడళ్ల మీదుగా కొనసాగే జగన్నాథ రథయాత్రలో భక్తులు పాల్గొని శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహం పొందే అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో దేవేంద్ర, ఎంఎస్ ప్రసాదరావు, భరత్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర తెనాలి పట్టణంలో జరగబోతుందని తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ రథయాత్ర శివాజీ చౌక్లో ప్రారంభమవుతుంది. శివాజీ చౌక్ నుంచి గాంధీ చౌక్, గాంధీ చౌక్ నుంచి చాకల్ చెరువు, అక్కడి నుంచి గంగనంపేట, దాని తర్వాత మళ్ళీ మెయిన్ రోడ్ నుంచి గాంధీ చౌక్, చివరికి కన్యకా పరమేశ్వర టెంపుల్లో వచ్చి అక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. రేపు సాయంత్రం 2:30 గంటల నుంచి ఈ ప్రోగ్రాం ప్రారంభం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఈ రథయాత్రలో పాల్గొనవలసిందిగా మేము కోరుచున్నాము. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం జువ్వలపాలెం ఇసుక రీచ్ సమీపంలోని స్టాక్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక విధానాన్ని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకట మురళిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ విధానాలతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఇసుక భారంగా మారిందని, పేద మధ్యతరగతి వారి కోసమే టీడీపీ ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తున్నామని, సీనరేజీ, రవాణా ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం వల్ల సామాన్యులకు భారీ ఊరట లభించిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే అమల్లోకి తెచ్చారన్నారు. ఒక్క ఇసుక కుంభకోణం ద్వారానే 50,000 కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టారని పేర్కొన్నారు. వైసీపీ నేతలే స్వయంగా ఇసుకాసుర అవతారం ఎత్తి దోచుకున్నారని దుయ్యబట్టారు. దీనిపై నిరంతరం విజిలెన్స్ పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఉచిత ఇసుక పాలసీని వేమూరు నియోజకవర్గం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నానని ఆనందబాబు తెలిపారు. ఉచిత ఇసుక పాలసీ ప్రజా ప్రభుత్వం పేదలకు ఇచ్చే కానుక అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పాలసీ తీసుకురావడం గొప్ప నిర్ణయమని, ఉచిత ఇసుకతో పేదల సొంతింటి కల నెరవేరడంతో పాటు నిర్మాణ రంగం పూర్వ వైభవాన్ని పొందనుందన్నారు.
అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చినట్లు ఆనందబాబు తెలియజేశారు. నాణ్యమైన ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నదే తెలుగుదేశం ప్రభుత్వం విధానమన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో 6 చోట్ల ఇసుక స్టాక్ యార్డులు ఉన్నాయని, ప్రజల నుంచి ఎటువంటి ఆదాయం ఆశించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందుబాటులోకి తెచ్చిందని, ఈ విధానాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం రూపొందించిన ఉచిత ఇసుక విధానాన్ని ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మైనేని మురళీకృష్ణ, వేములపల్లి రవికిరణ్, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త ఉషా రాజేష్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 14-19 మధ్య కాలంలో అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఇసుకని ఆ రోజు ఈ రాష్ట్రంలో అందించడం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుకని అడ్డగోలుగా మేసినటువంటి పరిస్థితి చూసాం. ఇసుకని సామాన్యుడికి అందుబాటులో లేకుండా 30 లక్షల పైన భవన నిర్మాణ కార్మికులు పస్తులు ఉన్నటువంటి రోజులు చూసాం. భవన నిర్మాణ రంగం అంతా కూడా కుదేలైపోయి రాష్ట్రం అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు చూసాం. స్వయంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఇసుక కుంభకోణం 5 ఏళ్లలో 50,000 కోట్ల రూపాయల పైన ఇసుకలోనే భోంచేసినటువంటి పరిస్థితి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి అపఖ్యాతి అనేది మూటగట్టుకున్నాడు అనేది ప్రజలు ఎరిగిన సత్యం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మరి ఇసుకను ఏ విధంగా అందుబాటులో తీసుకొచ్చారో, నాణ్యమైన ఇసుక ఈ రోజున ఉచితంగా కేవలం ముఠా కూలి ట్రాన్స్పోర్ట్ ఖర్చులకే ఇలా అందించేటటువంటి కార్యక్రమం గతంలో చేసినటువంటి కార్యక్రమం ఈరోజు మళ్ళా అందిస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా ఈరోజు దాన్ని అందుబాటులోకి తీసుకురావడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏదైతే న్యూ శాండ్ పాలసీ 2019 అండ్ అప్డేటెడ్ శాండ్ పాలసీ ఆఫ్ 2021 రెండు కూడా రద్దయినాయి. ఈరోజు ఇచ్చిన జీవో ప్రకారంగా మనకి ఈ ఫ్రీ శాండ్ పాలసీని అమలు చేసే ముందర ఇంటీరియం పాలసీగా ఇప్పుడు ఈ జీవోలో చెప్పడం అనేది జరిగింది. ఇంటీరియంలో భాగంగా ఏంటంటే శాండ్ అనేది ఫ్రీగా కన్జ్యూమర్స్కి, గృహ నిర్మాణం చేసుకునేటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఫ్రీగా దొరుకుతుంది ఈ రోజు నుంచి. అయితే దీనికి ఏదైతే మన ఎక్స్కవేషన్ ఛార్జ్, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ మాత్రమే తీసుకొని నాన్ ప్రాఫిట్ బేస్లో ప్రభుత్వం ఎటువంటి ఆదాయం దీని ద్వారా ఆశించకుండా ప్రజలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మన జిల్లాలో ఒక 6 చోట్ల స్టాక్ యార్డ్స్ ఉన్నాయి. ఈ స్టాక్ యార్డ్స్లో 72,000 మెట్రిక్ టన్నులు మనకి ఈ రోజున అందుబాటులో ఉంది. సుమారుగా అందులో 30,000 పైగా ఇక్కడే అందుబాటులో ఉంది జువల్పాలెంలో. అందుకనే మనం ఇక్కడి నుంచి కూడా కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం. ఇవాళ నుంచి ఎవరైనా ప్రజలు కావాల్సిన వాళ్ళు వాళ్ళ యొక్క ఆధార్ డీటెయిల్స్ ఇచ్చి ఆ పాయింట్కి అనేది వచ్చి వాళ్ళు అరేంజ్ చేసుకున్నటువంటి ట్రాన్స్పోర్ట్ ద్వారా ట్రాక్టర్ కానీ లారీ కానీ 20 టన్నుల వరకు ఒక రోజులో. ఈ పరిమితి అనేది మనం ఆర్గ్యుమెంటేషన్ చేసుకొని ఇంకా శాండ్ని మనం రివర్స్లో నుంచి బయటకు తెచ్చి పొజిషన్ చేసి అవైలబుల్ బాగా పెట్టి ఒక స్ట్రీమ్ లైన్ అయ్యేంత వరకు ఈ పరిమితి రెగ్యులేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ రేటు 197 రూపీస్ పర్ టన్. డిఎల్ఎస్సిలో డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ అనేది ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఎంత అయింది, ఎక్స్కవేషన్ ఖర్చు ఎంత అయింది చూసి దాన్ని బట్టి నిర్ణయం చేయడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఎవరైనా కూడా ఈ పాలసీని దుర్వినియోగం చేసుకొని దీన్ని అక్రమంగా లేదా ఇబ్బందులు క్రియేట్ చేసే పరిస్థితుల్లో ఎక్కడైనా తీసుకెళ్ళి డంప్ చేసుకోవడం కానీ, లేదా అధిక రేటుకి లారీ ఓనరో ట్రాక్టర్ ఓనరో గ్రీడీగా ఆయనే మధ్యవర్తిలా తయారైపోయి అధిక రేటుకి సేల్ చేయడం కానీ, లేకపోతే ఇట్లాంటివి ఏమైనా చేసి ఒక చోట డంప్ చేస్తే కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి స్పష్టంగా డీజీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు, డీజీ గారు అలాంటి వాళ్ళ మీద సీరియస్గా ఉక్కుపాదం మోపి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 2 lakhs రూపీస్ వరకు పెనాలిటీ, క్రిమినల్ కేసులు, వెహికల్ సీజ్ చేయడము అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఎక్కువ క్రౌడ్ కూడా కావాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా వాళ్ళకి కావాల్సింది తీసుకొని పోయి నిర్మాణ కార్యక్రమాలన్నీ వేగంగా చేసి రాష్ట్రంలో దీని ద్వారా అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరుగుతాయని కూడా ఆశిస్తూ దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను నియోజకవర్గ కేంద్రమైన వేమూరులో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేమూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని నియోజకవర్గ కేంద్రం వేమూరులో ఘనంగా నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వైఎస్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.
ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నారని గుర్తు చేశారు. కల్లబొల్లి హామీలతో అధికారానికి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను కక్ష సాధింపు చర్యలకు పూనుకొని వేధిస్తున్నారని, కొన్ని చోట్ల దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది కానీ చచ్చిపోలేదని, పార్టీ కార్యకర్తలకు నిరంతరం అది అండగా ఉంటుందని అన్నారు. పార్టీ శ్రేణులు సమన్వయం పాటించి అరాచక శక్తులకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోగంటి లవకుమార్, మాజీ ఎంపీపీ విష్ణుమూలకల వెంకటరెడ్డయ్య, దాది సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షులు బొల్లిమంత ఏడుకొండలు, దున్నా మేరీస్ బాబు, గాజుల భానుప్రకాష్, గోపాలం రాము, కోఆప్షన్ సభ్యులు తలతోటి సోనరాజు, తాడికొండ శ్రీనుబాబు, కెప్టెన్ శ్రీను, బొల్లిమంత వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మనం ఓడిపోయి కీడులో ఉన్నాం. అదే మనం గెలుచుంటే ఈ రైలు పట్టాలు పట్టేవి కావు. అందరూ తెల్ల బట్టలతో నెట్టుకుంటా ముందు వచ్చేసేస్తా ఉండేవాళ్ళు. అయినా ఇంత దుర్మార్గంగా జరుగుతున్న ఈ తెలుగుదేశం పార్టీ, ఈ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు, పేద వర్గాలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. మన పిల్లలు బాగా చదువుకోవడానికి, బీసీలకి, అగ్రవర్ణంలో పేదలకి వాళ్ళని చదివించుకొని డాక్టర్ని, ఇంజనీర్లుగా చేసి దేశ విదేశాలకు పంపించాలని డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు చూస్తే, మనకి మన పిల్లలకి ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యశ్రీ ఇచ్చి ప్రతి ఒక్కరు కార్పొరేట్ హాస్పిటల్లో సైతం స్పెషల్ ట్రీట్మెంట్, అలానే ఉచిత విద్యుత్ ఇచ్చారు. రైతులకు సంబంధించి అప్పులు తీర్చారు. అలానే రాజశేఖర రెడ్డి గారు సీఎం కాగానే వర్షాలు వచ్చినాయి, మంచి పంటలు పండినాయి, మంచి గిట్టుబాటు ధరలు వచ్చినాయి. ఇంత మంచి మనకు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఈ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి కోటరి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని చెయ్యి ఒకళ్ళు ఇరిస్తే, తల ఒకళ్ళు ఇరిస్తే, కాళ్ళు ఒకళ్ళు ఇరిస్తే, చివరికి విగ్రహాలను తగలబెట్టేటువంటి సంస్కృతిని ఈ తెలుగుదేశం వాళ్ళు చేస్తూ, మన పార్టీలో ఉన్నటువంటి బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద అదే కులాల, ఇప్పుడు చంపాళ్ళలో ఉంది, మాదిగపల్లిలో మాదిగలను పెట్టేసేసి వాలంటీర్ని దారుణంగా, 3 ఆడపిల్లలుంటే వాళ్ళని బూతులు తిడుతూ ఆ వాలంటీర్ని కొట్టారు. ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీ. రాజశేఖర రెడ్డి గారు అలా చేయాల, జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయాల. పార్టీ చూడాల, ప్రాంతం చూడాల, అందరికీ వాలంటీర్లను ఇచ్చేసేసి ఎవరికి ఓటేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలని ఓటేసినటువంటి వాళ్ళకు కూడా అన్ని పథకాలు ఇచ్చారు. ఎవరి మీద ఏ దాడులు చేయాల. ముందు ముఖ్యంగా మన నాయకులందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఎంత సంస్కారంగా మీరు పాలన చేసినందుకు అందరికీ మంచి చేసినటువంటి నాయకులందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా. అటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఈ రోజున తగలబెడతా ఉంటే కడుపు రగిలిపోతా ఉంది. సంఘ వ్యతిరేక చర్యలు చేస్తున్నటువంటి వాళ్ళని చర్యలు తీసుకుని వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసు వారికి చెప్తూ, దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ నియామక సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో జనసేన పార్టీ గ్రామ కమిటీ నియామక సమావేశం ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. గ్రామ అధ్యక్షునిగా సోమరౌతు హేమంత్ కుమార్ నియమితులు కాగా మిగిలిన గ్రామ కమిటీ సభ్యులకు నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల అధ్యక్షులు, జనసేన పార్టీ వీర మహిళలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన పిచ్చయ్య గారు చెప్పినట్టు సర్పంచ్, మాజీ సర్పంచ్ గారు ఆ రోజు లోకేష్ గారు అమ్మవారి గుడికి అభివృద్ధిలో పాల్గొంచుకోవాలని చెప్పి మాట ఇచ్చారన్నారు. దాన్ని కూడా నేను కూడా ఆయన వెంటపడి ఆ అమ్మవారి గుడికి, అలాగే ఒక టూరిజం స్పాట్గా చేసేదానికి మన టూరిజం మినిస్టర్ గారు, మన పార్టీ కందుల దుర్గేష్ గారు ఉన్నారు. వారి దృష్టిలో కూడా పెట్టి టూరిజంగా మంచి అభివృద్ధి చేసేదానికి కూడా మనం కృషి చేస్తున్నాం. అది కూడా గతంలో మీరు చాలా ఇబ్బందులు పడ్డాం. వైఎస్ఆర్సీపీ వల్ల మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఎంత భయపడ్డామో మనకు తెలుసు. కానీ ఈ రోజున అలాంటి భయం లేదు. మన పనులు మనం చేసుకునేదానికి మాత్రం మనకి ముందుండాలి. మనం ఎవరికి హెల్ప్ చేయాలి, మన వాళ్ళకి పింఛన్ రావట్లేదా, లేదంటే రైతు భరోసా రావట్లేదా, లేదంటే గిట్టుబాటు ధర రావట్లేదా, వీటన్నిటి కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి అవకాశం కల్పించారు. కొంతమంది ఎన్నో రైతు వెళ్ళారు. ఈ రోజున జనసేన పార్టీ ఈ రోజు ఈ స్థాయిలో జనసేన పార్టీలో మేము ఉన్నామని చెప్పి ఇంత గర్వకారణంగా చెప్పుకున్నామంటే ఆ రోజు ఆయన చేసిన త్యాగం. 21 సీట్లు తీసుకుని 100% గ్రామ స్థాయిలో జనసేన పార్టీని ఎలా బలోపేతం చేయాలి అనే దృష్టితో, దేనికంటే రేపు ప్రతి దాంట్లో కూడా మనకి భాగస్వామ్యం ఉన్నది. దేనికంటే ఇక్కడ కూడా మన లోకేష్ గారికి చాలా చక్కగా ఆదరించి మన భారీ మెజార్టీ ఇచ్చాము. ఇక్కడ దేనికంటే లోకేష్ గారు కూడా ఈ రోజున జనసేన పార్టీ అంటే ఒక గౌరవంగా చూస్తున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు.
అలాగే ముఖ్యమంత్రి కూడా ఉండటం మన మంగళగిరి అదృష్టం, మన మంగళగిరి డెవలప్మెంట్కి చాలా మంచి రోజులు ఉన్నాయి. మనం దయచేసి సమిష్టిగా మన గ్రామంలో ఏం కావాలి, మన పార్టీకి ఏం కావాలి, మన రైతులు ఇబ్బంది పడుతున్నారు అవన్నీ క్రోడీకరించి మనం అన్ని పరిష్కరించుకోవాలి. ఈ రోజున ఆ పరిస్థితి మనకు ఏర్పడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజాభివృద్ధికి రోటరీ క్లబ్ చేస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమన్న రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పేద ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిన మహనీయుడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుల శివకుమార్. తెనాలి ఆర్టీసీ డిపో నుండి నూతనంగా 6 బస్సులు ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి పట్టణంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.